శ్రీరస్తు. సంకష్టహర గణపతి చైత్రమాస కథ. పార్వతీదేవి మహాగణపతితో, అయ్యా గణపతి, చైత్రమాసమున సంకష్టహర చతుర్థి గణపతి వ్రతమును ఆచరించు విధానాదులను వివరింపుము అని కోరగా గణపతి ఇట్లు చెప్పదొడిగెను. అమ్మా సర్వమంగళ, చైత్రమాసమున నన్ను వికటుడు అను పేరున పూజించవలెను. ఈ మాసమున నన్ను భక్తితో పూజించి స్మరించు వారికి సర్వ కార్యములు సిద్ధించును. ఇందులకు అద్భుతమైన ఒక కథను దెల్పుదును వినుము. పూర్వము కృతయుగమున మకరధ్వజుడను రాజుగలడు. ఇతని రాజ్యమున ప్రజలు సుఖజీవనులై ఉండిరి. ఇతడు మహాదాత, ధర్మాత్ముడు. అయినను అతనికి సంతానము లేదు. యాజ్ఞవల్క్య మహర్షి అను గ్రహమున కొంతకాలమునకు ఇతనికి ఒక కుమారుడు కలిగెను. రాజు రాజ్యభారమంతయు మంత్రికి అప్పగించి తన కుమారునికి రాజ్యపాలనా విధానములు నేర్పుటలో నిమగ్నుడై ఉండెను. ఆ మంత్రికి గుణవతి, శీలవతి, ధార్మిక చిత్తయు ఒక కోడలు గలదు. ఈమె ప్రతి చైత్రమాస కృష్ణ చతుర్థి నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించుచుండెను. ఇది చూచి ఆమె అత్తగారు కోడలిని, నీవు ఎందులకై ఈ వ్రతమును చేయుచున్నావని మాటిమాటికి ప్రశ్నింపసాగెను. అత్త ఎంతగా మందలించినను కోడలు ఈ వ్రతమును అట్లే సక్రమముగా చేయుచుండెను. ఇందులకు కోపించిన అత్త, నీవు ఈ వ్రతమును మానుకున్నచో నిన్ను ఇంటి నుండి తరిమివేయుదును అని ఖండితముగా పలికెను. అంతట కోడలు, అత్తగారు ఉత్తమ ఫలాపేక్షలతో సకల కష్ట నివారణార్థమై ఈ సంకష్టహర చతుర్థి వ్రతమును చేయుచున్నాను అని బదులు చెప్పెను. ఈ మాటలతో మరింత కోపించనిదై అత్త కుమారుని పిలిచి, కుమారా, ఎంత చెప్పినను నీ భార్య ఈ గణపతి వ్రతమును మానకున్నది. కష్ట నివారణకుడను గణపతి ఎక్కడున్నాడు అనుచు అతని మనస్సును కలుషితమొనర్చెను. తల్లి మాటలే నిజమని నమ్మి అతడు భార్యను అనేక విధముల హింసించసాగెను. అంతటా ఆ కోడలు, స్వామి గణేశ, నాపై దయలేదా? ఇంత జరుగుచున్నను ఏల ఊరుకున్నావు? నా ప్రార్థన మన్నించి మా అత్తగారికి నీ యందు భక్తి కలుగునట్లు చేయుము అని విన్నవించెను. గణపతి ఆమె ప్రార్థనను ఆలించి రాజు చూచుచుండగానే రాకుమారుని మాయము చేసి మంత్రి ఇంట దాచియుంచెను. కుమారుని గానక రాజు మంత్రిని పిలిచి కుమారుని ఆచూకీ తెలిసికొమ్మని ఆజ్ఞాపించెను. భటులు వెదికి వేసారి వచ్చి బాలుని జాడ తెలియలేదని విన్నవించిరి. కుమారుని దుస్తులు, ఆభరణములు అన్నియు నున్నవి. కానీ కుమారుడు మాత్రము కనిపించనందున రాజు కోపించి మంత్రిని సంశయించి, మంత్రి, నిజము చెప్పుము, మా కుమారుని ఏమి చేసితివి? ఎచట దాచితివి? చెప్పవేని నిన్ను నీ వంశమును సమూలముగా నాశనము గానింతును అని మందలించెను. మంత్రికి ఇదంతయు అగమ్యగోచరము కాగా ఇంటికి వచ్చి జరిగినదంతయు వివరించెను. మామగారి మాటలు విన్న కోడలు, మామ, ఏల భయపడెదవు? సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించినచో రాకుమారుడు తప్పక లభించును. నా మాట నమ్ముడు అని విన్నవించెను. అంతటా మంత్రి రాజుకు చెప్పి ఒప్పించి అతని చేత ఈ గణపతి వ్రతమును చేయించెను. గణపతి సంతోషించి రాకుమారుని తెచ్చి ఇచ్చెను. ఎల్లరును ఆనందించిరి. రాజు మంత్రితో, మంత్రి, నీ కోడలి హితబోధన వలన, దయ వలన నా కొడుకు నాకు లభించినాడు. ఇట్టి నీ కోడలు మిక్కిలి ధన్యురాలు, ఉత్తమురాలు. ఈమె వలన మీరు ధన్యులు అని ప్రశంసించి కృతజ్ఞతలు తెల్పెను. ఈ సన్నివేశమును చూచి రాజు పలికిన పలుకులను విని అత్త ఆశ్చర్యపడి బుద్ధి తెచ్చుకొని నాటి నుండి కోడలిని ఆప్యాయముగా చూడసాగెను.
మరియు కోడలు గావించు శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును తానును సహకరించుచుండెను. గణపతి దేవుని కృప వలన పిదప ఎట్టి మనస్పర్ధలు లేక మంత్రి కుటుంబము సుఖశాంతులతో వర్ధిల్లెను. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, రాజా, నీవు ఈ వ్రతమును గావించి ధన్యుడవు కమ్ము అని ఆదేశించెను అని ఇట్లు శ్రీ కృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమగు శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును చైత్రమాస వ్రత కథ సమాప్తము. మంగళం శ్రీ గణేశాయ సంకష్టహర మూర్తయే మంగళానాం నివాసాయ భక్తాభీష్ట ప్రదాయినే శ్రీ విఘ్నేశ్వర ఫలప్రసాద సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.